హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఏక్తా కపూర్ గారు హిందీలో వెబ్ సిరీస్లు, ఒక సీరియల్స్, కొన్ని మూవీస్ ఇవన్నిటితోని చాలా పాపులారిటీ ఉంది ఏక్తా కపూర్ గారు. అంటే వాళ్ళు తెర వెనక ఉంటారు కాబట్టి ఫేసెస్ సరిగ్గా తెలియకపోయినా ఆ పేరు మాత్రం తెలియని వారు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏక్తా కపూర్కి సంబంధించి ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ముంబై పోలీసులు కేసు పెట్టారు. ఏంటి? అసలు ముంబై ఇండస్ట్రీని కపూర్ ఫ్యామిలీయే శాసిస్తుంది అనడానికి నిదర్శనం చాలామంది కపూర్లు. అవును, బోల్డ్ అంతమంది. మన బోని కపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే అనిల్ కపూర్ గారు కానీ ఎవరైనా సరే, నేను ఇప్పుడు ఏక్తా కపూర్, నిన్న మన రణబీర్ కపూర్, అలా కరీనా కపూర్, కరిష్మా కపూర్, బోల్డ్ అంతమంది కపూర్లు. సో కపూర్జీ వల్ల అంటే వీళ్ళందరూ ఒక వంశమే కాదని చెప్పలేం, కానీ ఎంతో కొంత కపూర్లే కదా. ఆ కపూర్ చెందినటువంటి ఒక నిర్మాత గురించి మాట్లాడుకుందాం. ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిలిమ్స్తో బాగా ఫేమస్. బాలాజీ టెలిఫిలిమ్స్ ఫస్ట్. మన తెలుగులోనూ కూడా టీవీ సీరియల్స్ నిర్మించేవాళ్ళు. జెమినీ టీవీలో 7 గంటల స్లాట్ ఆవిడదే. అవును, ఆవిడదే. 7 o'clock వస్తే బాలాజీ టెలిఫిలిమ్స్ ఏదో ఒక సీరియల్ వచ్చేది. సారీ, 6:30 స్లాట్ ఈవిడిది. 7 గంటల స్లాట్ మన రాడన్ వాళ్ళది, రాధికది. 7 గంటలు రాధికది, 6:30 స్లాట్ వీళ్ళది. కాదు, 7 ఏక్తా కపూర్ గారు, 7:30 రాడన్ వాళ్ళది. కొంచెం అటు ఇటుగా అంతేలే. 8:30 మన ఈవిడిది, మంజులా నాయుడుది. అది. సో ఈ ఫ్లోలో ఈ ఫ్లోలో వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. నాకు తెలిసి వీళ్ళు స్ట్రైట్గా తెలుగులో లాస్ట్ నిర్మించింది కొత్త బంగారం అనుకుంటా, టీవీ సీరియల్ జెమినీలో. మన సునైన, పింకీ, ఆవిడ హీరోయిన్గా, ప్రియా ప్రభాకర్ వీళ్ళంతా చేసిన సీరియల్ అది. సో ఇది ఓవరాల్గా స్ట్రైట్గా కూడా తీస్తారు. అండ్ హిందీలో వీళ్ళ బాగా ఎక్కువ. నేషనల్ వైజ్గా టీవీ సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్లు అన్నీ తీయడంలో దిట్ట. సరే, బాగానే తీస్తున్నారు. ఎలాంటి సినిమాలు తీస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే రాగిణి, ఎంఎంఎస్లు, అవును, ఇలాంటి సినిమాలే ఆవిడ తీసింది. సూపర్ డూపర్ హిట్. మరి ఆఫ్ కోర్స్ ఒకలాంటి అంటే హారర్ అనుకోవచ్చు దాన్ని. శృంగారభరితమైన సినిమాలు తీయడంలో ఈవిడ దిట్ట, అచ్చుగా చెప్పాలంటే. చాలామంది ఎక్కడెక్కడి నుంచో బ్యానర్ల పైన తీస్తారు. అంతెందుకు, మన ఎంఎస్ రాజు గారే లాస్ట్ టైం మొన్న ఒక శృంగారభరితమైన సినిమాతో వస్తే చాలామంది ఆయన్ని తిట్టారు. డర్టీ ఏదో ఉంటుంది సినిమా పేరు. సో ఇట్లా తిట్టారు, ఈయనకేం పోయే కాలం ఇలా తయారయ్యాడు అని. రానా నాయుడు చూసిన తర్వాత రానాని తిట్టారు, ఈయనకేం పోయే కాలం అంటే అది బూతులేలే. మరి వెంకటేష్ గారు అఫ్ కోర్స్ మళ్ళీ ఇంకా ఆయన మళ్ళీ ఆ జోలికి కూడా పోరేమో అనుకుంటున్నాను. లేదు, 2 వస్తుందా? అయ్యో. ఈలోపు ఇక్కడ ఏక్తా కపూర్ విషయానికి వస్తే, లేడీ ప్రొడ్యూసర్ ఈవిడేంటి ఇలాంటి సినిమాలు తీస్తుంది అనుకున్నారు చాలామంది. సరే, పోతే పోనీ లేదో తీసుకుంది, డబ్బులు అసలే ఏం లేవు కదా, బాగా పోగొట్టుకొని ఉంటుంది, త్వరగా సంపాదించుకోవడానికి ఏదో చేసుకుంది అనుకుందాం. తర్వాత ఏమైంది, ఈ కరోనా టైంలో కొంచెం అటు ఇటుగా ఆల్ట్ బాలాజీ అని ఒక యాప్ క్రియేట్ చేసేసింది. దాని మీద వచ్చే వెబ్ సిరీస్లు ఎంత దారుణం అంటే ఇంకా చెప్పలేమన్నమాట. అన్నీ బి గ్రేడే. ఎవరొంటి మీద బట్టలు ఉండవు. అసలు అంటే మంచం ఎక్కడమే. వీళ్ళ కథలు కూడా ఏమి ఉండవు. అప్పట్లో ఎప్పుడో షకీల గారి సినిమాలు వచ్చేవి, కథలు ఏమి ఉండవు. కానీ మొత్తం సినిమా 1:30 సినిమాలో 1:20 మంచం మీదే పని ఉంటుంది. ఓ 10 నిమిషాలు ఏదో గేటు తీసి లోపల రావడం, ఓ 2 మాటలు మాట్లాడడం, హారర్ జోడించి కాస్త రొమాంటిక్ గా ఉంటాయి అవి. అలా ఉండేవి. ఇప్పుడు దీనికి ఏంటంటే, మనకు కామెడీ సినిమాలకు హారర్ కామెడీ ఎలా అయిందో, రొమాంటిక్ సినిమాలకు కూడా రొమాంటిక్ హారర్లు, ఇట్లాంటి విచిత్రమైన ప్రయోగాలన్నీ తీసి జనం మీదకి వదిలేవాళ్ళు. జనం కూడా ఆ వచ్చేవి పోయేవి మనుషులు దాగేవన్నీ కట్ చేసి జస్ట్ ఆ మంచం సీన్లు మాత్రమే చూసుకునేవాళ్ళు. చేతుల్లోనే కదా ఉంది, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లు బ్యాక్లు చేసుకుంటూ అవే చూసేవాళ్ళు. బాగా సంపాదించుకుంది, సంతోషమే. ఇకపోతే నువ్వు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి అని, దీంట్లో కొత్తదనం వెతుకుతున్నారు ఈవిడ ఏక్తా కపూర్. ఎట్లాంటి కొత్తదనం? పక్కింటి కుర్రాడు, పక్కింటి అమ్మాయి అనుకోకుండా ఒకరినొకరు కిటికీలోకి వెళ్ళి చూసుకొని సెడ్యూస్ అయిపోయి వాళ్ళు శృంగారం చేసుకోవడం ఒక సినిమా. పక్కింటి కుర్రాడు కామనే కదా, ఇంకేం చేద్దాం. క్లాస్ టీచర్కి స్టూడెంట్కి పెట్టడం. ఇంకో అడుగు ముందుకేసి అనుకోకుండా పాలవాడింటికి వస్తే వాళ్ళతోని, పేపర్ వాడు వస్తే వాళ్ళతోని, డెలివరీ బాయ్లతోని
ఇలా. లేదా మీ ఆయనకి ఎవడన్నా ఇంటికి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళక పాపం మా ఫ్రెండ్ని జాగ్రత్తగా చూడంటే వీళ్ళు ఇంకేదో జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి కథలన్నీ తీశారు. ఇంకో అడుగు ముందుకేసి ఈవిడ అంటే అనకూడదు, అడవులలో అక్కడ ఇక్కడ కూడా అటు తిరగడం ఇటు తిరగడం ఇవన్నీ క్రియేటివిటీ అనుకుంది. ఆర్మీ జవాన్ మీద ఎవరో మనసు పడితే ఆయన కూడా ఇంకొక ఆమె మీద మనసు పడి వాళ్ళు ఏదో పని కానిచ్చుకోవడం లాంటివి చేసింది. ఆ వెబ్ సిరీస్లో ముక్క ఎవడో కట్ చేసి ఆన్లైన్ సోషల్ మీడియాలో వేసి వాట్ ఈస్ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తే అప్పటిదాకా సొంగగార్చుకుంటూ చూసిన వాళ్ళు కూడా అవును కదా మేము ఎందుకు సొంగగార్చాం, ఇది తప్పు కదా అని వాళ్ళల్లో వాళ్ళు జాతీయవాదాన్ని పెంచుకొని బాగా షేర్ అయితే ఇప్పుడు ఒక పెద్దతి గల మనిషి వెళ్ళి కేసేసాడు. ఆర్మీ జవాన్లని అంత నీచంగా తప్పుగా చూపించకూడదు. అంటే ఆర్మీ జవాన్ వచ్చేసి మేము చాలా ఎక్సర్సైజులు చేస్తాము, మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాము, నిన్ను బాగా సుఖపెడతాం అనే డైలాగులు వాడకూడదు, దరిద్రంగా ఉంటుంది. లేడీ కనిపిస్తే ఆర్మీ జవాన్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నేను ఉండగా ఈ అడవిలో నీకేం భయం లేదు, ఇలాంటివి అంతే కదా మరి. అండ్ నెక్స్ట్ రాఖీ వచ్చినప్పుడు కూడా బార్డర్లో ఉన్న ఆర్మీలకి చాలా మంది రాఖీలు పంపుతూ ఉంటారు, మమ్మల్ని కాపాడుతున్నావు నువ్వు అని. సో ఇట్లాంటిది ఆర్మీ జవాన్ అంటే మనకి చాలా బాధ్యతాయుతమైన పోస్టులు అవన్నీ. ఎక్కడన్నా ఏదన్నా విధ్వంసం జరిగినా ఏదన్నా వరదలు వచ్చినా ఫస్ట్ వచ్చేది వీళ్ళే. లోకల్ ఎమ్మెల్యేలు పోలీసులు ఎంతవరకు చేస్తారో ఏం చేస్తారో, బట్ అందులో దూకి వాళ్ళని కాపాడి హెలికాప్టర్లు తీసుకొచ్చి వాళ్ళని బయటికి తీసి తాళ్లతో ఎత్తి అంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడంలో ఆర్మీ వాళ్ళ తర్వాతే ఎవరైనా. అట్లాంటి వాళ్ళని మనం ఏంటంటే ఇంచుమించు దేవుళ్ళలా చూస్తాం, బికాజ్ మనల్ని కాపాడుతున్నారు కాబట్టి. వీళ్ళు బార్డర్లో లేకపోతే మనం లేవనే ఫీలింగ్లో మనం ఉన్నాం. ఇంతకు ముందే దేశాన్ని వేరే దేశపోళ్ళు వచ్చి పాలించారు, ఇప్పుడు వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళే కంచెలా నిలబడ్డారు. సో వీళ్ళకు గౌరవం ఉంది. నువ్వేమో శృంగారభరితమైన సినిమాలు తీస్తున్నావు, తప్పులేదు, తీయి. డాక్టర్కి పేషెంట్కి పెట్టు, ఓ ఇంజనీర్కి వాళ్ళ క్లయింట్కి పెట్టు, లేకపోతే ఒక లాయర్కి వాళ్ళ క్లయింట్కి పెట్టు, నష్టమేం లేదు, నీ ఇష్టం, ఎలాగైనా తీసుకో. నీకు కావాల్సింది మెయిన్ కంటెంట్ శృంగారం. ఆ కథ ఎవరి మీద అల్లుతావా అనేది నీ విఘ్నతకు వదిలేయాలి. అలాంటి నువ్వు ఆర్మీ జవాను ఎందుకు ఒక అమ్మాయి మీద మనసు పడొద్దు అడవిలో మారేటప్పుడు, అది తప్పు. ఇప్పుడు ఆర్మీ అతను మన వెనకాల వస్తున్నాడు అంటే మనకు ఒక ధైర్యం, నా వెనకాల ఒక శక్తి ఉంది, ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని. అంతే కదా. ఆ ప్రొటెక్షన్గా వచ్చేవాడే. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంట్లో తండ్రికి కూతురికి పెడుతున్నావు, అన్న చెల్లెలకి నువ్వు శృంగారం పెడుతున్నావు, చివరికి ఇక్కడ తయారయ్యావు అని చెప్పి కేసేశారు. మరి ఆవిడ దానికి అటెండ్ అయ్యి ఏదో సమాధానం చెప్పుకోవాలి, లేదా ఆ సన్నివేశాన్ని అందులోంచి తొలగించి నాకు సంబంధం లేదండి అదేదో ఇలా అనుకోకుండా వచ్చింది దానికి ఒక వివరణ ఇచ్చుకొని, లేదా క్షమించండి మాకు తెలియదు ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయమను. యాక్చువల్గా అది తప్పే, తప్పే. ఏమంటారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.